నాకు బ్యాక్ టు బ్యాక్ అంటే ఫస్ట్ హిట్ పడ్డప్పుడు ఏమైపోయింది, నెక్స్ట్ వర్క్లో ఉన్నాను, ఓకే. దాన్ని ఎంజాయ్ చేయలేకపోయాను. ఆ సెకండ్ హిట్ పడ్డాక ఇంకో నెక్స్ట్ వర్క్లో ఉన్నా, దాన్ని ఎంజాయ్ చేయలేకపోయినా. ఎంజాయ్ అంటే ఇంకా బయట మనం చేసేది జనాల కోసం అండి, వాళ్ళు మనల్ని ఆదరిస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్ అంటే ఇంకా దానికి మించిన ఆనందం ఉండదు. బట్ ఈ బ్యాక్ టు బ్యాక్ వర్క్ మీద వర్క్ పడేసరికి నాకు ప్రాపర్గా ఇది లేదు. బట్ లాస్ట్లో ఎండ్లో రాజు వెడ్స్ రాంబాయికి కొంచెం ప్రాపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. థియేటర్స్కి వెళ్ళినాం, తెలంగాణ నైజాం ఏరియాలో థియేటర్స్కి వెళ్ళినాం, అక్కడ ఉన్న క్రౌడ్ చూస్తున్నా మీ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో టీమ్ లో వీడియోస్ చాలా వస్తున్నాయి. ఆ క్రౌడ్ చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మేము ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసిన సక్సెస్ దేవుడు ఒకేసారి ఇచ్చేసిండు. కంగ్రాట్స్ అండ్ రాజు వెడ్స్ రాంబాయి సాంగ్ మాత్రం ఎక్కడ చూసినా అదే సార్. పల్లెటూరు నుంచి మొదలు పెడితే సిటీలో ఉన్న పీపుల్ కూడా ఈ సాంగ్ ని చాలా ఆదరిస్తున్నారు. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఇందులో నాకు ఆ సాడ్ వర్షన్ ఒక్క 2 లైన్స్ మీ గొంతుతో వినాలనిపిస్తుంది. సాడ్ వర్షన్. కలకాలం కలిసుండే కలలెన్నో కన్నానే, నువ్వు లేని నా బతుకు కలలాగా మిగిలేనే, మనిషినే ఉన్నానే మనసైతే నీతోనే, రాంబాయి చచ్చేంత ప్రేమ నీ మీదనే, నిన్నెట్లా ఇడిసుండగలదు నా ప్రాణమే, రాంబాయి చచ్చేంత ప్రేమ నీ మీదనే, నీకోసం కన్నీరైంది నా లోకమే. ఈ వర్షన్ చాలా బాగుందండి. ఆ లాస్ట్ లో ఆ సీన్స్ కి, ఈ మ్యూజిక్ కి, ఈ స్లో మోషన్ కి, సాడ్ వర్షన్ అసలు చాలా బాగుంది. ఈ రాంబాయి సాంగ్ అంటే ఎంత టైం పట్టింది సార్ మీకు ఇది చేయడానికి, అంటే ఈ మ్యూజిక్ ఇదంతా చేయడానికి? ఎందుకంటే బిగ్ హిట్ కదా, మీకు బిగ్ హిట్ కదా రాంబాయి. ఆర్కెస్ట్రేషన్ టైం పట్టిందండి, టైం తీసుకున్నాం కానీ ట్యూన్ అయితే తొందరనే కంపోజింగ్ అయిపోయింది. దానికి ముందు 2 ట్యూన్లు చేసి ఉంటుంది, అవి బాగున్నాయి. యాక్చువల్లీ చిన్న కమర్షియల్ టచ్ ఉంది, మనకు అట్లా కాదు, సోల్ ఉండాలి, ఏదో సోల్ మిస్ అవుతుంది అని అంటే నేను మొత్తం ట్యూన్ అంతా కన్స్ట్రక్ట్ చేసుకున్నాక ఒక్క హుక్ దొరకట్లేదు. హుక్ కోసం 2-3 వెర్షన్స్ హుక్స్ ట్యూన్ చేసిన, బట్ ఎక్కడో నాకే ఇది బాగాలేదు అనుకునే ప్రాసెస్లో ఆ హుక్ కోసం నేను ఇంతకుముందు నా చిన్నప్పుడు 90s ఆ టైంలో మంజుల నీ మీద అది బాగా వినేది నేను చిన్నప్పుడు. అది రాసింది చేసింది కూడా చీకోడు నర్సన్న అని నాకు బాగా తెలిసిన అన్న, బాగా దగ్గర వ్యక్తి. గత 15 ఏళ్ళుగా నేను అన్నతోని ట్రావెల్ చేస్తున్నా. సో ఇది పెడితే ఎట్లుంటుంది అనేది ఒక ఐడియా వచ్చింది. మన జబర్దస్త్ జీవన్ నాకు ఐడియా ఇచ్చిండు. జబర్దస్త్లో జీవన్ ఉంటాడు, ఆయన నేను ఒకరోజు కూర్చొని ఒక ఉక్కు వస్తలేదు బావా ఎట్లా అని అంటే, ఇది బాగుంటుంది చూడు నర్సన్న అడుగు ఒకసారి, నీకు వర్కౌట్ అయిపోద్ది, ట్యూన్కి అంతా మస్తుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది, హుక్ ఒకటి ఇది పెడితే బాగుంటుంది బావా అని అన్నాడు. సరే అని చెప్పి నేను నర్సన్నకు ఫోన్ చేసి, అన్న నాకు ఇది కావాలంటే, తమ్ముడు తీసుకో, నువ్వే కదా, నీకోసం అదేముంది, మనం చాలా చేసుకునేది ఉంది కదా, తీసుకోవాలంటే సరే అని అది తీసుకొని దాని వరకు లిరిక్స్ చేంజ్ చేసుకొని మిగతా అంతా చేసుకున్నాం. అది వినగానే యాక్చువల్లీ ఈటీవీ నితిన్ గారు కానీ అండ్ వేణు ఉడుగుల గారు, డైరెక్టర్ సాయిల్ కంపాటి, వీళ్ళు సింగిల్ టేక్లో ఓకే చేసేసారు. దీని ఫోక్ ట్యూన్ని మనం కొంచెం సినిమాటిక్ ఫ్లేవర్ని యాడ్ చేసి మెయిన్ సోల్ పోకుండా చేయాలి అనేది మెయిన్ మోటోగా పెట్టుకున్నాను. నేను ఎక్కువ ఏం చూస్తా అంటే క్వాలిటీ ఆఫ్ సౌండ్ని ఎక్కువ డెలివర్ చేయడానికి ట్రై చేస్తుంటా. మీకు అందుకే సెకండ్ బీజం, ఫ్లూట్ బీజం కానీ అవన్నీ ఒక స్టాండర్డ్ ఇది ఉంటుంది. సో అట్లా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, తొందరనే అయిపోయింది యాక్చువల్లీ. సార్ రాజు వెడ్స్ రాంబాయ్ బిగ్ హిట్ అయింది. ఆ మూవీలో అంటే సురేష్ బొబ్బిలి గారు వస్తున్నారు అనగానే నాకు ఒక డౌట్ వచ్చింది. అందులో ఫాదర్ క్యారెక్టర్, ఎంకన్న క్యారెక్టరు ఆ అమ్మాయిని కొడుతుంటాడు లవ్ చేస్తున్నందుకు రాజుని. అంటే అటు కొడుతున్నప్పుడు కొంచెం నెగిటివిటీ కూడా కొంత ఫీల్ అవుతున్నారు. అంటే ఒక అమ్మాయిని అంతగా కొట్టడం చూపించారు ఈ మూవీలో, వైలెన్స్ లాగా కూడా ఫీల్ అవుతున్నారు. సో మీరేం చెప్తారు? మూవీ టీమ్ తో మీరు షూట్ టైంలో ఎప్పుడైనా పాల్గొన్నారా? ఆ షార్ట్స్ లో ఏం చెప్తారు దానికి సంబంధించి? యాక్చువల్లీ ఇది నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోక ముందంటే మీకు 90sలో ఆ టైంలో జరిగే కథ అండి. రూరల్లో జరిగే కథ, విలేజెస్లో అట్లనే ఉంటుంది. ఫాదర్స్ అట్లనే చేస్తారు, వాళ్ళు ఒరిజినల్గా చూపెట్టాలి, ఆ టైం పీరియడ్ కాబట్టి ఒరిజినల్గా చూపెట్టాలని చూపెట్టారు. ఇంకొకటి ఏంటంటే రాజు అమ్మాయిని వెళ్ళి కొట్టడం ఏంది,
అమ్మాయిని అట్లా కొట్టడం ఏంది, అది పద్ధతి కాదు కదా అని కూడా వచ్చింది. బేసిక్గా అక్కడ అట్లనే ఉంటుంది. నేను కూడా ఆ ప్రాంతం నుంచే వచ్చిన, ఆ ఏరియాలో అట్లనే ఉండేది చిన్నప్పుడు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పెట్టుకొని కొట్టుకుని అట్లనే ఉండేది. లవర్స్ అంటే ఏమంటారు, కపుల్స్ కూడా గొడవలు పెట్టు అంతే. ఎందుకంటే ఇప్పటికి కూడా గొడవలు పెట్టుకుంటారు కానీ బయటపడరు అంతే. ఇప్పుడు ఫోన్లు వాళ్ళకి కొట్టుకుంటారు, చేతులు అవి ఉంటాయి వాళ్ళకి కొట్టుకుంటారు, అట్లా ఉంటుంది. సో నిజమైన ప్రేమలు అవి ఉంటాయండి. ఇప్పుడు ఆయన పొజెసివ్నెస్, నా పిల్ల ఇంకొకరికి ఇదైపోతుందేమో, నాకు దూరం అయిపోతుందేమో అని ఒక ఇదిలో మనోడు వెళ్ళి కొట్టడం జరిగింది. అది ఇప్పుడు కాదు, లవ్ ఉన్నంత కాలం ఉంటుంది అది. బట్ మనం దాన్ని స్క్రీన్ మీద చూసేసరికి కొంచెం వేడిగా అరే ఏంది ఇది అనిపించింది. కానీ అందరి జీవితాలలో ఉంటుంది, ప్రేమించిన వాళ్ళు అందరి జీవితాలలో గొడవలు ఉంటాయి. అప్పుడు కొంచెం రాగ్ ఉండేది సినిమాలు, అందుకే వాళ్ళు అంత రియలిస్టిక్ గా చూపెట్టడానికి ప్రయత్నం చేశారు.